న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఆన్లైన్ బెట్టింగ్ కోసం డబ్బులు ఇవ్వడం లేదని తండ్రిపై కత్తితో దాడి చేసిన కొడుకు। దాడి సమయంలో జరిగిన తోపులాటలో తండ్రి కొడుకులు ఇద్దరికి కత్తిపోట్లు। జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం పాతకోట భవన సమీపంలో రాచకొండ దేవభూమయ్య 62 సంవత్సరాల అనే వ్యక్తి తన కుమారుడు నవీన్ 33 సంవత్సరాలు నివాసం ఉంటున్నారు। కొంతకాలంగా నవీన్ మద్యం ఆన్లైన్ బ్యాటింగ్ కు బానిసగా మారిన డబ్బులు పోగొట్టుకున్నాడని తెలిపిన తండ్రి ఇదే సమయంలో గురువారం రాత్రి డబ్బులు కావాలని తండ్రితో గొడవకు దిగగా డబ్బులు లేవని చెప్పిన తండ్రిపై కత్తితో దాడికి ప్రయత్నించిన నవీన్ గొడవలో తండ్రి కొడుకులు ఇద్దరికి గాయాలు అయ్యాయని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపిన పోలీసులు। ఇక మళ్ళా నా మీద కనీసం పోరాటాలను బచాయించాలని చెప్పి నేనేం చేసిన ఇక నా రక్షణ కొరకు ఇక నా ఏలు కూడా కట్ అయిపోయింది। అదే కత్తితోనే అన్ని పొడిచింది। ఇక బత్తలా సత్తలా భగవంతుడికి తెలుసు। అటు దత్తనే మంచిది, బతుకుతే మాత్రం వాడు ఇంటికి ఒక పీడ అలా పోరాళ్ళను చెప్పేస్తాడు। వాడు బతుకుతే పోరాళ్ళన్న బతుకు ఆ విధంగా నేను నా దురదృష్టం ఏం చేయాలి ఎన్నోసార్లు భరించిన ఎన్నో ఇప్పుడు బంగారం కట్టినాం అప్పులు అత్తగారు రోజున కట్టబోతున్నాం అన్ని కట్టినాం అన్ని ఎంసీఏ చదివించిన అది చేసిన పక్కలకు కావుకు బాగా బానిస అయిపోయింది। రోజు తాగి ఖర్చు అది చేసి ఈ విధంగా ఇప్పుడు అది పెట్టుకున్నాడు। ఇవాళ వచ్చి నాకు అమ్మదాకా కాదు లంజవడక ఇది అని చెప్పానంటే మా భార్య ఏమన్నా అమ్మేస్తున్నాం జాగా అమ్మినాక నీకు అట్టెత్తం బాకీ అని చెప్పి చూడు నా కర్మ ఈ విధంగా నా కొడుకు నేను అది చేసి ఏం కర్మ అనేది నా కొడుకు నన్ను పోషించాలన్నా నేను ఆనుకుని అది చేసి ఎందుకు ఇబ్బంది ఎందుకు పెడుతుంది మీ కొడుకు తాపుని తెచ్చి రోజు నుండి పెట్టుకుంటూ ఇక మా భార్య ఆమెను కొట్టిండు, ఆమెనంతా లావట్ ఎత్తేసిండు తాగి వచ్చి